హలో వ్యూయర్స్, నమస్తే. నేను మీ రమణ. ఆంధ్రప్రదేశ్లోని వివిధ రకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయడానికి సుమారు 415 పైబడి స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకై 4 జోన్లలో నోటిఫికేషన్ రిలీజ్ అయినాయి. ఈ విషయం చాలా వరకు తెలిసిందే. జోన్ 1లో 106, జోన్ 2లో 115, జోన్ 3లో 44, జోన్ 4లో 150 పోస్టులు ఉన్నట్లుగా సమాచారం. ఈ వీడియోలో మనం జోన్ 2 పరిధిలోని నోటిఫికేషన్ కోసం వివరాలు తెలియజేస్తాను. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు జోన్ 2 పరిధిలోకి వస్తాయి. రాజమహేంద్రవరం రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ వారు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 1 సంవత్సర కాలానికి పూర్తిగా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తారు ఈ పోస్టులన్నింటినీ. ఈ పోస్టుల సంఖ్య అవసరాన్ని బట్టి తగ్గించవచ్చు, పెంచవచ్చు. జోన్ 2 పరిధిలో 115 పోస్టులు ఉన్నాయి. దీనికి జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ అంటే జిఎన్ఎం కానీ, బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కానీ పూర్తి చేసి ఉండాలి. 2022 మరియు 2023 సంవత్సరాల్లో వేసిన నోటిఫికేషన్స్ ద్వారా సెలెక్ట్ కాబడి స్టాఫ్ నర్సెస్గా ఉద్యోగం చేస్తున్న వారెవరూ కూడా అప్లై చేయకూడదు. అప్లికేషన్ ఫారం కోసం కానీ లేదా మరే విధమైన వివరాల కోసమైనా సరే http://cfw.ap.nsc.in వెబ్సైట్లో చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి చేసిన అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు 17/1/2025 సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలి. సాధ్యమైనంత వరకు అభ్యర్థులు 2-3 రోజులు ముందుగానే అందజేస్తే మంచిది. పూర్తి చేసిన దరఖాస్తులను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మల్లికార్జున నగర్లోనున్న రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ వారికి అందజేయాలి. ఏజ్ లిమిట్ గురించి తెలుసుకుందాం. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వారికి 3 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్మెన్ పర్సన్స్ ఆర్మీ ఫోర్స్లో చేసిన సర్వీస్కి అదనంగా 3 సంవత్సరాలు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. అయితే అభ్యర్థి గరిష్ట వయస్సు 52 సంవత్సరాలకు మించకూడదని చెబుతుంది అప్లికేషన్. ఇక ఫీజు విషయానికి వస్తే ఓసీ అభ్యర్థులు 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఏ నేషనల్ బ్యాంకులోనైనా డీడీ ద్వారా చెల్లించాలి. దీన్ని రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రాజమహేంద్రవరం పేబుల్లెట్ రాజమహేంద్రవరం పేర చెల్లించాల్సి ఉంటుంది. మెథడ్ ఆఫ్ సెలక్షన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఏ విధమైన పరీక్ష రాయనవసరం లేదు. కానీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వచ్చిన మార్కులు, అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ అవుట్ దగ్గర నుంచి ఇయర్కి సంవత్సరానికి 1 మార్కు చొప్పున కలుపుతారు. అలాగే గతంలో కోవిడ్ సమయంలో పనిచేసిన సర్వీస్కి కానీ లేదు ఇప్పుడు ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్న కాలానికి కానీ సర్వీస్ వెయిటేజ్ కలుపుతారు. ఓవరాల్గా 100 మార్కులకి క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్లో అన్ని సంవత్సరాల మార్కులు కలిపి 75 మార్కులుగా క్యాలిక్యులేట్ చేస్తారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ అవుట్ అయిన దగ్గర నుంచి కంప్లీట్ అయిన ప్రతి సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులుగా పరిగణిస్తారు. కోవిడ్-19 సమయంలో కానీ మరే సమయంలో కానీ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్స్గా పనిచేసిన కాలానికి సర్వీస్ వెయిటేజ్ ఉంటుందనుకున్నాం కదా, అది గరిష్టంగా 15 మార్కులుగా క్యాలిక్యులేట్ చేస్తారు. సర్వీస్ సర్టిఫికేట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్లికేషన్లు ఇచ్చిన ఫార్మెట్లోనే సర్వీస్ సర్టిఫికేట్ని తీసుకోవాలి. ఒరిజినల్ సర్వీస్ సర్టిఫికేట్ మాత్రమే అప్లికేషన్తో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ యొక్క జిరాక్స్ కాపీని గెజిటెడ్ ఆఫీసర్సే అటెస్ట్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక 7వ పాయింట్లో ఏమేమి సర్టిఫికేట్స్ ఇంక్లూడ్ చేయాలో తెలియజేశారు. ఈ సర్టిఫికేట్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఏమీ లేదు, మీరు సైన్ చేస్తే సరిపోతుంది, గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అవసరం ఉండదు. సర్టిఫికేట్స్ గురించి వివరంగా మాట్లాడుకోదలుచుకుంటే డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నది. ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, పోస్ట్ అవసరమైన ఎలిజిబుల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన పాస్ సర్టిఫికేటు, అన్ని సంవత్సరాలకు సంబంధించిన మార్క్స్ సర్టిఫికేట్స్, ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రెన్యూల్ సర్టిఫికేటు ఉండాల్సి ఉంటుంది. ఇంకా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీస్ సర్టిఫికేటు
ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన వారైతే వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఇది సబ్మిట్ చేయకపోతే ఓసీగా పరిగణకులు తీసుకుంటారని చెబుతున్నారు. అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారైతే ఫైనాన్షియల్ ఇయర్ 24-25 సంవత్సరాలు తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్లో పనిచేస్తూ ఉంటే సర్వీస్ సర్టిఫికేట్ చేయాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీని గురించి ఇంకా ముందుగా కొంత బాగానే మాట్లాడాం, తెలుసుకుందాం. తర్వాత డిజేబుల్ పర్సన్స్ అయితే సదరన్ సర్టిఫికేట్ ఉండాలి. స్పోర్ట్స్ మెన్ లేదా ఎక్స్ సర్వీస్ మెన్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. సంబంధించిన సర్టిఫికేట్స్ ఇంకేమైనా ఉంటే అవి కూడా అప్లికేషన్కి ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇతర జోన్లలో కూడా ఇవే రూల్స్ ఉండవచ్చు, కానీ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషను, సబ్మిషన్ కానీ, ఫీజ్ స్ట్రక్చర్ కానీ, మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ కానీ వేరువేరుగా ఉండొచ్చేమో అభ్యర్థులు గమనించుకోవాలి. వీడియో చివరి వరకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరో వీడియోతో మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ.